ఏపీని వాయుగుండం ముప్పు వెంటాడుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీని వాయుగుండం ముప్పు వెంటాడుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. రాబోయే 36 గంటల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ నైరుతి దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. దీంతో వాతావరణంలో మార్పులు సంభవించే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం ఆనుకుని ఆగ్నేయ ఆసియా బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ దీని ప్రభావం రానున్న కాలంలో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి అల్పపీడనంగా ఇప్పటికే ఏర్పడి కోస్తా తీరంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందంటున్నారు. భారీ వర్షాలు ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి ఉంది. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వెంటనే స్వస్థలాలకు రావాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిల్చుండకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇక బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నివారణ శాఖ పేర్కొంది. కాబట్టి ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన ప్రభుత్వం, మరోవైపు అటు రెవెన్యూ, అదేవిధంగా విపత్తు నివారణ శాఖలు, పోలీసు యంత్రాంగాన్ని అందరినీ కూడా అప్రమత్తం చేసింది. ఏ క్షణాన్ని ఏం జరిగినా కానీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సత్య.